వెల్కమ్ టు ఐ న్యూస్ నినాశ. సస్పెన్స్లు, ఉత్కంఠలు, కొత్త పేర్లు ఇలా కొన్నాళ్లుగా సాగుతూ వచ్చిన కమలం సీరియల్ కి ఎండ్ కార్డ్ పడింది. ఎట్టకేలకు అన్ని సమీకరణాలను లెక్కగట్టిన హైకమాండ్ రెండు పేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి నుంచి పార్టీకి నమ్మకస్తులుగా ఉన్న నేతలకు పట్టం కట్టారు. తెర మీదకు ఎన్ని పేర్లు వచ్చినా సంఘ్ తో అనుబంధం ఉన్న సీనియర్స్ కే ప్రాధాన్యం ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే సంఘ్ పెద్దలు టిక్ పెట్టిన పేర్లకే ఓకే చెప్పారని ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఏపీ బీజేపీ చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు పదవులు దక్కాయి. రామచంద్రరావు, మాధవ్లు సుదీర్ఘకాలం పాటు ఆర్ఎస్ఎస్ తో అనుబంధంగా ఉండడమే కాకుండా మొదటి నుంచి కూడా బీజేపీలోనే పనిచేస్తూ వచ్చారు. అయితే తెలంగాణ నుంచి అధ్యక్ష పదవి కోసం చాలా మంది పేర్లు పరిశీలనకు వచ్చిన ఫైనల్లో మాత్రం రామచంద్రరావుని సెలెక్ట్ చేశారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నదే. పలు అంశాలను పరిశీలించిన హైకమాండ్ ఈటల పేరును పక్కన పెట్టింది. అయితే ఈటలకు మరొక కీలక బాధ్యత అప్పగించే ఛాన్స్ కూడా ఉందంటున్నారు పార్టీ పెద్దలు. రామచంద్రరావు పేరును ఫైనల్ చేయడం వెనుకాల కూడా చాలా సమీకరణాలే జరిగాయని తెలుస్తోంది. పార్టీకి చాలా కాలంగా నమ్మకస్తుడిగా ఉండడం, న్యాయవాదిగా పనిచేసిన రామచంద్రరావు పార్టీకి న్యాయ సలహాలు ఇవ్వడమే కాకుండా పలు కేసుల్లో కూడా పార్టీకి అండగా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితం కూడా ఆయన. ఇక ఏపీ విషయంలో కూడా దాదాపుగా ఇదే జరిగిందని చెప్పాలి. పార్టీకి నమ్మకస్తుడిగా ఉండి ఆర్ఎస్ఎస్ తో అనుబంధంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు బీజేపీ ఏపీ బాధ్యతలు అప్పగించారు. సంఘ్ లో పనిచేసిన మాధవ్ ఆ తర్వాత పార్టీలోకి వచ్చి వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు. వివాదరహితుడిగా ఉండడం కూడా అన్ని విధాలుగా కలిసొచ్చింది ఆయనకి. ఇలా మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారు చాలా లాబింగ్లు చేసుకున్నారు. హైకమాండ్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి మద్దతును కూడా కూడగట్టుకున్నారు. కొన్నాళ్లుగా హైడ్రామా కొనసాగింది. వీటన్నిటినీ చెక్ పెట్టిన హైకమాండ్ సంఘ్ టిక్ పెట్టిన వ్యక్తులకే పట్టం కట్టారన్న ప్రచారం జోరుగా ఉంది. ఎవరి మాటలు నెగ్గలేదు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కూడా హైకమాండ్ పట్టించుకోలేదా? పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న సంఘ్ మాట నెగ్గిందా? సంఘ్ తోనే పార్టీ భవిష్యత్ అని నమ్మారా అన్నది పొలిటికల్ గ్రౌండ్ లో చర్చ జరుగుతోంది. సస్పెన్స్ లో ఉత్కంఠలు, కొత్త పేర్లు ఇలా గత కొన్నాళ్ళుగా నడుస్తూ వచ్చింది. ఎవరు అధ్యక్ష పదవి అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరుంటారు, 3 years ఒకసారి మారుస్తూ ఉంటారు. అయితే ఈసారి ఎవరిని మారుస్తారు ఏంటి అనేది ఒక ఉత్కంఠగా సాగినటువంటి సిచ్యువేషన్ మనకు అనిపించింది. అయితే ఇక్కడ బీసీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ అప్పటికి ఇక్కడ రెండు రాష్ట్రాలు చూసుకుంటే ఏపీకి బీసీ ఇచ్చి తెలంగాణలో మాత్రం ఇక్కడ ఓసీకి సీట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుని చెప్పడం జరిగింది. అసలు ఏంటి మరి సమీకరణాలు ఏంటనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. బండారు రామ్మోహన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. వెంకటరెడ్డి గారు ఏంటి బీసీ అని చెప్పి చాలా ఘంటాబద్ధంగా చెప్పారు తెలంగాణ బీజేపీ నాయకులు. అది కాస్త ఓసీకి షిఫ్ట్ అయింది. మరేంటి మరి బీసీ నినాది పెట్టిపోయింది? ఇప్పుడు ఒక్కటే ఆశ మేడం, రామ్మోహన్ గారికి నమస్తే. మీరు అన్నట్టుగా ఇంకా అధికార పూర్వకంగా ఏది జరగలే. అసలు ఆ నామినేషన్స్ ఫైల్ కాలే. 2 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నామినేషన్స్ అయితే ఆ తర్వాత విత్డ్రా చేసుకునే టైం ఉంది. ఈ తతంగం అంతా ఈ రోజు జరుగుతుంది, దాంట్లో సందేహం లేదు. రేపు మేము కొత్త అధ్యక్షుని యొక్క ప్రకటన అనేటువంటిది రంగారెడ్డి జిల్లా తుర్క ఎంజాల్ దగ్గర మన్నెగూడ గ్రామంలో ఉన్నటువంటి వేద ఫంక్షన్ హాల్లో ప్రకటిస్తాము. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా నిన్న నుంచి
జరుగుతున్నటువంటి మాట వాస్తవం. దీంట్లో ఏం సందేహం లేదు. మీరు చాలా కాలం నుంచి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అధ్యక్షుని నియమించడంలో అనేక ఇబ్బందులు పడుతుంది, రకరకాల ఈక్వేషన్స్ అని మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినప్పుడు కూడా కాదంటారా? అదేం లేదంటే ఒక ఎక్సర్సైజ్ అర్థం లేదు. ఇప్పుడు 37 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. 37 రాష్ట్రాలు మాకు సంబంధించినటువంటిది 14 రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలు జరిగినాయి, ఇప్పుడు జరగబోతున్నాయి. ఆ తతంగం అంతా జరుగుతుంది, ఒక పద్ధతిలో ఉంటది. ఇక్కడ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏదో నామినేటెడ్ పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రజాస్వామ్య పద్ధతి లోపలనే ప్రజాభిప్రాయానికి క్యాడరు కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకుని మేము ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మీరున్నట్టుగా మీరు బి రామచంద్రరావు గారి పేరని రకరకాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఫలాల పేరని ఇంతవరకు అట్లాంటిది అధికార పూర్వకంగా మేమేమి ప్రకటించలేదు. మీడియాలో వస్తున్న కథనాలకు దానికి మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. 2 గంటల తర్వాత వచ్చేటువంటి నామినేషన్స్ ఏంది, ఎవరెవరు నామినేషన్స్ చేస్తారు, దాని ఆధారంగా చేసుకుని విత్డ్రాయల్ వస్తుంటాయి. మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా నడుస్తున్నది, రేపు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అవుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి అంటున్నారు. మాకున్నటువంటి ఇండికేషన్స్ ప్రకారం ఇదే ఫైనల్ అని చెప్పి తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ ముద్ర బాగా పడింది ఈసారి, ఎవరినైతే అనుకున్నారో వారికి టిక్ పెట్టారనేది అయితే మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఒకవేళ అట్లా జరిగితే అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఏపీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్ తో మారిన తర్వాత మళ్ళీ తెలంగాణ టాపిక్ మనం మాట్లాడదాం. రైట్ హరీష్, ఏపీకి సంబంధించి కూడా మాధవ్ పేరు తెర మీదకి వస్తోంది. అక్కడ బీసీకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అక్కడ పెద్దగా ఈసారి ఎలక్షన్స్ కూడా ఏమీ లేవు, అధికారంలో ఉంది